ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జంగే తబూక్ కోసమని బైతుల్ మాల్ అంతా కూడా జమ చేస్తున్నారు. వాస్తవానికి జంగే తబూక్ జరగలేదు, యుద్ధం ఏం జరగలేదు. కానీ పోవటం 20 రోజులు, రావటం 20 రోజులు, అక్కడ విడిది 10 రోజులు, మొత్తం 50 రోజుల ప్రణాళికతో జరుగుతున్నటువంటి ఒక ప్లానింగ్ జరుగుతుంది. అయితే ఈ ప్రయాణంలోనూ రాకపోకలకి మొత్తం అక్కడ ఉండటానికి కావలసినటువంటి అన్ని సామాగ్రి సదుపాయాలను సమకూర్చే ప్రయత్నంలో ఉన్నారు. ఆ సమయంలో ఉన్నవాళ్ళు తెచ్చిస్తున్నారు. ధనపరంగా, దుస్తుల పరంగా, ఆయుధాల పరంగా, వాహనాల పరంగా అనేక రకాలుగా సమకూరుస్తున్నారు. అందులో అబు ఆకిల్ అనేటువంటి ఒక సహాబీ ఉండేవారు. ఆయన చాలా పేదవారు. ఎంత పేదవారు అంటే ఆయన కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు కనీసం అసలు. అలాంటి పేదవారు. అయితే ఆయన నేను కూడా దైవ మార్గంలో ఖర్చు చేయాలి, అందరూ పుణ్యం సంపాదించుకుంటున్నారు, నేను కూడా పుణ్యం సంపాదించుకోవాలి అన్నటువంటి తపన ఆయనలో నిండుగా ఉంది. అందుకోసం ఆయన ఏం చేశారు, ఆయన వేరే ఒక వ్యక్తి ఖర్జూరపు తోటలో రాత్రంతా ఆయన నీళ్లు కట్టే పని మీద వెళ్ళారు. నీళ్లు కట్టడానికి పని చేయడానికి తోటలోకి వెళ్ళారు. వెళ్ళి ఆయన ఉదయాన్నే ఆ పని చేయగా వచ్చినటువంటి ఆ కూలి ఖర్జూరాలు కొన్ని తీసుకొని వచ్చి బైతుల్ మాల్లో జమ చేయడానికి వస్తున్నారు. వస్తూ ఉంటే కొంతమంది అవిశ్వాసులు ఎగతాళి చేశారు. ఏమిటి, ఈ పిడికెడు ఖర్జూరాలతోనే మీరు యుద్ధం గెలిచేస్తారా? ఈ పిడికెడు ఖర్జూరాలు అల్లాహ్కు అవసరమయ్యాయా? ఈ పిడికెడు ఖర్జూరాలతో మీరు ఏం చేయగలరు అని నవ్వుకుంటూ ఎగతాళి చేశారు సోదరులారా. అదేవిధంగా అబూ మసూద్ అన్సారీ రదియల్లాహు అన్హు వారు, ఈయన కూడా చాలా పేదరికంలో ఉన్నటువంటి సహాబీ. ఈయన కూడా నేను కూడా దైవ మార్గంలో ఖర్చు చేయాలి అన్నటువంటి తపన ఈయనలో కూడా నిండుగా ఉంది. అందుకోసం ఆయన ఏం చేశారు, మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్కి వెళ్ళి అక్కడ బస్తాలు మోసేటటువంటి పనిలో ఆయన లీనమైపోయారు. బస్తాలు మోసి 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 అందులో వచ్చినటువంటి ఆ కూలి డబ్బులు తీసుకొని వచ్చి బైతుల్ మాల్లో జమ చేశారు. ఆ డబ్బులు, కూలి డబ్బులు తీసుకొని వస్తూ ఉంటే అవిశ్వాసులు ఎగతాళి చేశారు. ఏంటి, ఈ చిల్లర అవసరమా అల్లాకి? దీంతో మీరు యుద్ధం గెలిచేస్తారా అని ఎగతాళి చేశారు. అయితే ఈ ఇద్దరి సహాబీల యొక్క పనిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మెచ్చుకున్నాడు. అల్హమ్దులిల్లా. మెచ్చుకొని సూర తౌబా 79వ ఆయతను అవతరింపజేశాడు. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, విశాల మనసుతో దాన ధర్మాలు చేసే విశ్వాసులను నిందించే వారిని అల్లాహ్ మార్గంలో ఇచ్చేందుకు తాము చెమటోడ్చి సంపాదించినది తప్ప మరి ఏమి తన వద్ద లేని వారిని హేళన చేస్తూ ఎగతాళి చేస్తూ మాట్లాడే వారిని కూడా అల్లాహ్ ఆట పట్టిస్తాడు. అలాంటి వారి కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. ఇందులో మనం గ్రహించవలసినటువంటి గుణపాఠం ఏమిటంటే సోదరులారా, మాకు అల్లాహ్ మార్గంలో ఇవ్వాలని ఉందండి, కానీ మా వద్ద ఏమీ లేదు అనేటటువంటి వారు కూడా ఉన్నారు. మా దగ్గర ఏమీ లేదు, అందుకే మేము ఇవ్వలేకున్నాం, అందుకే మేము ఖర్చు పెట్టలేకున్నాం అనేటటువంటి వారు కూడా ఉన్నారు. కానీ సహాబీలను చూడండి, కట్టుకోవడానికి బట్ట లేదు, సరిగా ఉండటానికి ఇల్లు లేదు, సరిగా తినడానికి తిండి లేదు, అయినప్పుడు కూడా మా వంతు మేము తప్పనిసరిగా అల్లాహ్ వద్ద పుణ్యాన్ని పొందాలి అన్న తపన హృదయంలో ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ పట్ల రాజీ అయిపోయాడు. అల్హమ్దులిల్లా. అంతటి ఘనత ఈ సహాబీలకి దక్కింది. కారణం తపనతో కూడినటువంటి ఆచరణ మనలో ఉండాలి సోదరులారా. అందుకే అల్లాహ్ ఏమంటున్నాడు, కలిమిలోను లేమిలోను రెండు విధాలుగా, రెండు స్థితుల్లోనూ మీరు ఖర్చు పెట్టాలి అల్లాహ్ మార్గంలోనే అల్లాహ్ తెలియజేశాడు. కాబట్టి మనలో తపన నిండుగా ఉండాలి. ఆ తపనతోనే ఆచరణ అనేది మనం మొదలెట్టాలి సోదరులారా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక స్త్రీ ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకొని వచ్చింది. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారి వద్దకి. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు 3 ఖర్జూరాలు ఇచ్చారు. ఆమె ఏం చేసింది, ఒక పిల్లకి ఒక ఖర్జూరము, మరో పిల్లకు ఒక ఖర్జూరం ఇచ్చి 3వ ఖర్జూరం ఆమె తినబోతుంటే పిల్లలు మళ్ళీ అమ్మ అన్నారు. ఆమె ఏం చేసింది, నోటు వద్ద ఉన్నటువంటి ఖర్జూరాన్ని తీసి 2 ముక్కలు చేసి ఆ పిల్లకు సగం, ఈ పిల్లకు సగం ఇచ్చింది. అల్హమ్దులిల్లా. ఆమె ఏమీ తినలేదు. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు ప్రవక్త గారు రాగానే ఇదంతా చెప్పింది. మరి ఆ స్త్రీకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గ శుభవార్తనిచ్చారు. మరి అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇత్తకున్నార వలౌ బిషిక్కి తమరతిన్, ఖర్జూరపు ముక్కనైనా సరే మీరు అల్లాహ్ మార్గంలో దానం చేసి మిమ్మల్ని మీరు నరకం నుండి కాపాడుకోండి అని అల్లాహ్ అంటున్నాడు. ఏంటి, ఖర్జూరపు ముక్క దానం చేస్తేనే స్వర్గం వచ్చేస్తుందా? అవును, నీలో స్తోమత లేనప్పుడు నీ తపనే నిన్ను స్వర్గానికి తీసుకెళ్తుంది. అల్హమ్దులిల్లా.
అందుకోసమే ప్రవక్త గారు ఏమన్నారు, మీరు తహజ్జుద్ నమాజు చదవాలని నియ్యతో పడుకోండి. ఒకవేళ మీరు నిద్ర లేయలేకపోయినా కూడా తహజ్జుద్ నమాజ్ చదివిన పుణ్యం వచ్చేస్తుందని అన్నారు. మీరు అల్లా మార్గంలో షహీద్ కావాలనే తపన ఉంది, అయినా కూడా నిజంగా మీరు అల్లా మార్గంలో షహీద్ అయిపోవాలన్న తపన, కాంక్ష, సంకల్పం మీలో నిండుగా ఉంటే గనక మీరు సాధారణ మరణం చనిపోయినా కూడా, మీరు మంచం మీద సాధారణంగా చనిపోయినా కూడా మీరు షహీద్ అయిపోయినట్టే లెక్క. తపనతో కూడిన ఆచరణ అనేది మనలో ఉంటే ఆ స్థాయికి మనం చేరుకోగలము సోదరులారా.